హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను మలబార్లో రూపు అనేది తీసుకున్నాను. వరలక్ష్మి పూజ వస్తుంది కదా, ఆ రూపు డీటెయిల్స్ అండ్ రూపు ఫోటో అయితే ఎండ్లో పెడతాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? కంగారు పడకండి, ఆగండి ఆగండి చెప్తాను. ఇంకా ఈరోజు అయితే వాడివిల్ టు రాజమండ్రి వెళ్తున్నాము. సరదాగా ట్రిప్పులా ఉంటుంది అండ్ కొంచెం అది గోల్డ్ కూడా తీసుకోవడానికి ఉంటుంది అని అయితే వెళ్తున్నాము. ఇక్కడ ధనం తల్లి గుడి ఉంటే అక్కడ దర్శనం చేసేసుకుని ఇక్కడైతే రాజమండ్రి వెళ్ళే వాళ్ళకి ఈ ఫేమస్ గుడి ఇక్కడ ఎవరైనా ఆగుతూ ఉంటారు. రోడ్డుకి పక్కనే ఉంటుంది గుడి అయితే. దానమ్మ తల్లి అనుకుంటా దేవుడి పేరు. ఇక్కడైతే క్లైమేట్ కూడా బాగుంటుంది. వెనకాలంతా పొలాలతో, ఎదరేమో రోడ్డుతో, ఆ పక్కనేమో కాలువతో అయితే ఉంటుంది. చూసారు కదా పేరు అక్కడ అంగో చూసారు కదా, అవన్నీ పొలాలు ఫ్రెండ్స్. చాలా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకో కార్లు గట్టా వస్తున్నాయి కదా, అది రోడ్డు అనమాట. రోడ్డుకి పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి ఎప్పుడైనా విజిట్ చేసి ఉండిపోతే కనుక విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే మనం రిలాక్స్ అవ్వడానికి కూడా ఉంటుంది. తర్వాత రాజమండ్రిలో ఉన్న వల్లభ గణపతి అంటే ఇది కొంతమూరులో ఉంటుందండి. ఇక్కడ మనం కోరుకుని 21 ప్రదర్శనలు చేస్తే మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే మా బాబు పుట్టినప్పుడు మా హస్బెండ్ అనుకున్నారంట, అందుకని ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాము. కాకపోతే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to 11 అంట. మేమైతే వెళ్ళినప్పటికీ 1 అయిపోయింది. ఇంకా టెంపుల్ ఉండదు కదా, టెంపుల్ చూసి అయితే ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ గోదావరి గట్టు రాజమండ్రి, ఇది ఫేమస్ ప్లేస్ కదా, మనం వీడియోస్ చూస్తూ ఉంటాం. కడియపులంక అన్నగా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా, అవన్నీ ఇక్కడే వీడియోస్ అండి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. మేమైతే చాలాసేపు ఒక 1 hour అలా అక్కడే అయితే ఎంజాయ్ చేసాము. ఇది 2 బ్రిడ్జిలకి మధ్యలో వాటర్ ఫాల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేశారా? విజిట్ చేస్తే ఇక్కడ మీకు రాజమండ్రిలో ఏ ప్లేస్ బాగా నచ్చిందని చెప్తారు చెప్పండి. నేనైతే మ్యాక్సిమం ఇదే చెప్తాను, ఈ ప్లేసే బాగుంటుంది అంటాను. ఎవరైనా ప్రిఫర్ చేయమన్నా ఈ ప్లేస్ అయితేనే ప్రిఫర్ చేస్తాను. మేము అయితే ఇక్కడే ఉన్నాము, ఆ ఎద్దరికైతే వెళ్ళలేదు. ఇంకా ప్లేస్ అయితే చాలా ఉంటుందంట. మేమైతే ఇంకా టైం అనేది సరిపోలేదు మాకు. ఇక్కడైతే చాలాసేపు అటు ఇటు తిరుగుతూ వాటర్ని చూస్తూ ఆ చల్లటి గాలికి అలా కూర్చొని అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇది రాజమండ్రి పక్కనే ఇంకా పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ కూడా వెళ్దామని ఇక్కడ ఒక 1 hour ఉండి మళ్ళీ మలబార్కి వెళ్ళాము. మలబార్ అంటే స్కీమ్ కట్టాము ఫ్రెండ్స్. మేము మలబార్లో స్కీమ్ కట్టాము. ఒకసారి అయితే షార్ట్ 4 పూసలు తీసుకున్నా, ఇప్పుడైతే అది స్కీమ్ అయిపోయింది అన్నారంట. సో వరలక్ష్మి పూజ వస్తుంది కదా, ఎలాగా రూపు తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. అన్ని పనులు చాలా సక్రమంగా అయ్యాయి. మేము బయటికి వెళ్ళడం ఇవన్నీ చాలా బాగుంది. కాకపోతే వాన వస్తుందేమో అని భయపడ్డాం, కానీ వాన అయితే రాలేదు. ఇది బంగారు షాప్ మలబార్లో. చూసారా, ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నట్లో మీకు ఏది నచ్చింది అన్నది తప్పకుండా అయితే కింద కామెంట్ చేయండి. చైన్స్, లాకెట్స్ ఉన్నాయన్నమాట మేము కూర్చున్న దగ్గర. ఇదంతా షాపు చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అండ్ కస్టమర్స్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. స్కీమ్స్ కట్టిన వాళ్ళు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి కాఫీ, టీస్ ఇలాంటివి ఇవ్వడం, వాళ్ళతో దగ్గరగా మాట్లాడడం అనేది చేస్తారు ఇక్కడ మలబార్లో. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎందుకు కట్టారు మీరు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కట్టించుకున్నాడు మా చేత. ఇప్పుడైతే తను మానేశాడు, కానీ వేరే వాళ్ళు ఇప్పుడు మామూలుని బాగా ట్రీట్ చేశారు, బాగా చూసారనమాట, దగ్గరుండి చెప్పారు. ఇప్పుడైతే రూపు తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని 2000 అయితే మళ్ళీ కొత్త స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది బెనిఫిట్ ఏంటంటే మనకి స్కీము ఏ రోజైతే మనం వేస్తామో ఆ రోజు బంగారు రేట్ ఎంత ఉందో ఆ రేటుకే మనకైతే బంగారం అనేది ఇస్తారు కదా, ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ మనం 2000 అంటే నెల పక్కన పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత అయితే మళ్ళీ వల్లభ గణపతి ఆలయానికి అయితే వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి 21 ప్రదర్శనలు అయితే చేసేసుకున్నాము. తర్వాత ఇలా బొట్టుల్లో పెట్టి గరికి, బెల్లం, కొబ్బరికాయలు అయితే పట్టుకెళ్తున్నారు. ఇంటి దగ్గర నుంచి అయితే కొబ్బరికాయలు తెచ్చుకున్నాం, ఇక్కడ బెల్లం, గరికి తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. కాకపోతే అక్కడెక్కడ ఎలవలేదు వీడియో తీయడానికి, అందుకే వీడియో తీయలేదు. తర్వాత ఆ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. మేము వెళ్ళింది ఎలాగ మంగళవారం కదా, నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టము.
సో అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇదంతా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వల్లభ గణపతి ఒకటి, దానమ్మ మరి ఒకటి, అండ్ గోదావరి గట్టు ఒకటి, ఇవన్నీ సూపర్ అంటే సూపర్. రాజమండ్రి అయితే విజిట్ చేయాలి ఎవరైనా. మధ్యలో కోతులు ఉంటాయి, ఇలా అయితే చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు అయితే మార్నింగ్ 10కి వెళ్ళాం, ఈవినింగ్ నైట్ 10 అలా అయిపోయింది. అయినా వాళ్ళు అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పడుకుంటూ ఆడుకుంటూ అయితే ఉన్నారు. మాకు కూడా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఎక్కడికన్నా ఆనందంగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం. మా పిల్లలు అయితే మమ్మల్ని ఎప్పుడూ ఇసిపించలేదు. చూసారు కదా, ఇక్కడ కూడా గణపతిని మనకి తెలియజేస్తూ ఇక్కడ గణపతిని పెట్టారనమాట. ఇది కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది. వల్లభ గణపతి అంటే ఆయన ఫోటో చూపిస్తాను. ఆయన పెట్టారంట, ఆయన కళ్ళలోకి వచ్చి ఇలా చెప్పారంట. అప్పుడు అయితే ఇక్కడ గుడి కట్టారంట. ఇదివరకు అయితే షార్ట్లలో కట్ట చూసాను, ఇక్కడ అయితే వీడియోస్కి ఎలా ఉండేది, ఇప్పుడైతే ఎలా లేదంట. సో అందుకే నేనైతే గుడిని అస్సలు వీడియో తీయలేదు. వల్లభ గణపతి ఫోటో కూడా తీయకూడదు కదా అని. సో బయట ఉన్నట్టుంది, అదైనా తీయవలసింది, మర్చిపోయాను నేను. ఉందో లేదో అంత ఐడియా లేదు కానీ బయట అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే బాగుంది. నేను ఒకసారి వెళ్ళాను, మా హస్బెండ్ తీసుకెళ్లారు. అప్పటికి మేము వెళ్ళినప్పటికి 7:30 అలా అయిపోయింది. 7కే క్లోజ్ అంట. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే 6 to 7:30 వరకు అయితే ఉంటుంది. 5 to 7:30 ఉంటుంది. ఇదివరకు అయితే 7 వరకే అంట. మరి జనం వచ్చి వెళ్ళిపోతున్నారని ఏంటో ఒక 1/2 hour అయితే పెంచారు. సో 7:30 వరకు అయితే టెంపుల్ ఉంటుంది. రాజమండ్రికి దగ్గరలో ఒక 1-2 kilometers దూరంలో అయితే కొంతమూరు గ్రామంలో ఉంటుంది ఈ విలేజ్ని. అండ్ ఈ గుడిని కూడా విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకో ఈయనే నేను చెప్పాను కదా, ఈయనకి కల్లోకి వచ్చారంట. ఈయన్ని చాలామందికి తెలిసి ఉంటారు కదా, శర్మ గారు. ఈయన కల్లోకి వచ్చి చేశారంట. తర్వాత ఇక్కడ గణపతి నామాలు 21 సార్లు అయితే చదువుకున్నాము. తర్వాత వారాహి అమ్మవారు, నాకు ఎప్పటి నుంచో వారాహి అమ్మవారిని చూడాలి, వెళ్ళాలి గుడికి అనుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే కుదిరింది. రాజమండ్రి బావ మనం గణపతి గుడి ఒకటి, వారాహి అమ్మవారి గుడికి, అండ్ గోదావరి గట్టుకు ఒకటి, పార్క్ ఒకటి వెళ్ళాలనుకున్నా. ఆ 4 అయితే సక్రమంగా అయ్యాయి. వారాహి అమ్మవారు చూసారు కదా, దర్శనం చేసుకున్నారా. ఇక్కడ కూడా రాజమండ్రి ఇలా పెద్దవాళ్ళు వంగుని చూసినట్టు ఇలా అలా అయితే ఇక్కడ ఫొటోస్ పెడతారు. ఇది కూడా ప్లేస్ బాగుంటుంది. తర్వాత అయితే మేము పార్క్ వచ్చేసాం. కంబాల చెరువు అనుకుంటా పార్క్. ఈ పార్క్లో పిల్లలకైతే నో ఫీజు, కానీ పెద్దవాళ్ళకైతే 50 తీసుకున్నారంట. కానీ నాకైతే పార్క్ అనేది నచ్చలేదు, ఏమీ లేదు, అండ్ జనం కూడా లేరు. ఒకవేళ పార్క్ అయితే ఈవినింగ్ టైం చాలా జనం ఉంటారు కదా, ఈ పార్క్లో లేరు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంట్రా అనుకున్నా. సగం దూరం వెళ్ళే వరకు అయితే ఎవరు ఆడుకుని కూడా లేవు. సగం దూరం నుంచి అయితే ఉన్నాయి. ఇవైనా ఏదో లైట్గా ఉన్నాయి, ఉయ్యాల, జారీబల్ల, అండ్ ఇలా ఫొటోస్ తీసుకోవడానికి కట్టా ఉన్నాయి అంతే. 100 వేస్టే. ఈ పార్క్ అయితే వెళ్ళకండి. ఇంకా రాజమండ్రిలో ఏమైనా పార్క్స్ ఉంటే చెప్పండి, ఈసారి వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేస్తాము. మంచి పార్క్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత ఇక పార్క్ నుంచి వచ్చేసి ఇంకా ఫుడ్ మార్నింగ్ నుంచి తినలేదు. కొంచెం ఈ సమోసా, మొక్కజొన్న బొత్తి ఇలాంటివే తిన్నాము. ఇంక ఫుడ్ తిందామని ఆగితే ఎక్కడ రెస్టారెంట్ లేదు ఫ్రెండ్స్. అదే మన రావులపాలెంలో చూడండి, బోల్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి. రాజమండ్రిలో రెస్టారెంట్ పేరు చెప్తేనే లేదు. అండ్ మాకేమో మంగళవారం కదా, అదే నార్మల్ డేస్లో అయితే నాన్ వెజ్ తింటాం. ఆ రోజేమో నాన్ వెజ్ తినక మేము ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడడం. తర్వాత ఏదో రెస్టారెంట్ దొరికితే అక్కడ నాన్స్ అండ్ ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాం. చాలా బాగున్నాయి ఇక్కడ ఫొటోస్. ఈ ఫోటోల్లో ఏ ఫోటో నచ్చింది మీకు? చాలా బాగా సరదాగా అయితే గడిచింది ఈరోజు. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో గోల్డ్ చూపిస్తాను అన్నాను కదా, నేను తీసుకున్న రూప్ ఇదే 1 gram గోల్డ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎక్కడ వీడియోస్ కావాలి, ఏ విలేజ్ని విజిట్ చేయమంటారు అన్నది కామెంట్ చేయండి. మరి బాయ్, ఉంటాను. ఇక్కడికే లెంత్ అయిపోయింది బాయ్ వ్లాగ్. సరే మరి బాయ్.